శాసనసభ్యులు సిపిఎం నాయకులు. గుడ్ ఈవినింగ్ జోలకంటి గారు. అంటే మీరు శాసనసభ్యులుగా చాలా కాలం పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. వీటిలో ఏ రకమైనటువంటి చట్టసభల్లో కొన్ని రూల్స్ ఎట్లా ఫ్రేమ్ చేసుకున్నారు, ఆ రూల్స్ని ఎట్లా పాటించాలి, ఆ రూల్స్ని వైలేట్ చేస్తే చర్యలు తీసుకున్నారు. సరే, వైలేట్ చేస్తే చర్యలు తీసుకుంటే ఒక అర్థం, వయలేషన్ లేకపోయినా సస్పెండ్లు, వయలేషన్ లేకపోయినా ఎక్స్పైల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దాని మీద కోర్టులకు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇవాళ జరిగిన ఎపిసోడ్ని చూస్తే కంపేర్ చేసుకుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు శాసనసభ సమావేశాన్ని రచ్చరచ్చగా మరి వాళ్ళు నడిపించేటువంటి విధంగా, అంటే ప్రధానమైనటువంటి ప్రతిపక్షం చాలా హుందాతనంగా ప్రజా సమస్యల మీద వాళ్ళు శాసనసభలో మాట్లాడాలి, వాళ్ళ గొంతు ఇప్పాలి. మరి ప్రజలు ఎన్నుకున్నది దాని కొరకే కదా. ఇప్పుడు ఎజెండా అనేటువంటిది స్పీకర్ దగ్గర మరి నిర్ణయించుకుంటారు, దాని ప్రకారంగా పోవాలి. కేసులు వ్యవహారాలు ఏమైనా వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి, ఏంటి, ఎట్లా నిరసన వ్యక్తం చేయాలి అనేది అనే ప్రజాస్వామ్య పద్ధతుల్లో అనేక పద్ధతులు ఉంటాయి. గత ప్రభుత్వంలో శాసనసభ సమావేశాలు జరగకుండా ఏదో కొన్ని గంటలు కొన్ని రోజులు మాత్రమే నడిపించేసి మిగతా వాళ్ళకి అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో శాసనసభ సమావేశాలు కొంత వాళ్ళు నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రధానమైన ప్రతిపక్షం సమస్యలు తీసుకోవాలి, అనేక అంశాలు మాట్లాడడానికి అవకాశం ఉంది. అవి మాట్లాడకుండా ఈ రకంగా గలాబా చేయటం, తర్వాత పోడియం దగ్గర పోయి వాళ్ళందరినీ మార్షల్స్ని నెట్టడం చేయటం, ఇది సరైనది కాదు. ఆ ప్రతిపక్షం చాలా హుందాతనంగా వ్యవహరించాలి. మరి వాళ్ళ హయాంలో వాళ్ళు ఏం చేశారో వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేసు విషయంలో దాన్ని కేసు పెట్టింది ఎవరు, దాన్ని ఎట్లా దాన్ని ఫేస్ చేయాలి, తర్వాత ఏంటంటే ఏ రకంగా దాన్ని నడుపుకోవాలనేటువంటి వాళ్ళు ఆలోచించుకోవచ్చు. అది శాసనసభలో దాన్ని ప్రత్యేకంగా తీసుకొని దానిపైనే అదేదో మాట్లాడాలి చేయాలని చెప్పేసి చేయటం అనేది సరైనది కాదు. ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా హుందాతనంగా ప్రజా సమస్యల్ని అక్కడ వినిపించేటువంటి పద్ధతిలో వ్యవహరించడం లేదు. అల్లరి చేసి తర్వాత రప్చర్ చేసి తర్వాత ఏంటంటే సస్పెండ్ చేశారని చెప్పి అనిపించుకొని దాని కొరకు శాసనసభకు ఎందుకు పోవాలండి? అవసరం లేదు కదా. అది రాను ఏంటంటే శాసనసభ అంటే ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు. గవర్నమెంట్ ఇంకో పక్కన అదేదో క్వశ్చన్ అవరో షార్ట్ డిస్కషన్ కూడా కాదు. ఇంకో పక్కన ప్రధానంగా భూభారత్ అనేటువంటిది అది తెలంగాణ యావత్ సమాజానికి, రైతాంగానికి, భూమి ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక చట్టం. ఆ చట్టం నిన్న ఇనిషియేట్ అయింది, చర్చ జరిగింది. ఇవాళ దాని మీద చర్చ కొనసాగింపు, ఆ తర్వాత ముఖ్యమంత్రి రిప్లై ఉంది. ఆ సందర్భంగా ఎందుకంటే ఒక కీలకమైన చట్టం సంబంధించినటువంటి ఫైనలైజ్ అయ్యేటువంటి సందర్భం కూడా ఒకటి కీలకం. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి మీద నమోదైన కేసుకు చర్చించాలా, లేదా ఆల్రెడీ ఇనిషియేట్ చేసి సగం చర్చ జరిగి ఇవాళ దానికి ఒక ముగింపు, దాన్ని ఆమోదం పొందేటువంటి సందర్భంలో ఉన్నటువంటి అంశం ఎజెండా ఒకటి. ఈ రెండింటినీ కంపేర్ చేసుకొని కూడా అక్బరుద్దీన్ లాంటి వాళ్ళు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఒక కుటుంబం గురించో ఒక వ్యక్తి గురించో మాట్లాడటమా, లేకుంటే వ్యవస్థల గురించి మాట్లాడటమా అనేటువంటిది. ఇప్పుడు ధరణి వల్ల లక్షలాది మంది రైతులు ఏ రకంగా సఫర్ అవుతుందో చూస్తున్నాం. ఆ గవర్నమెంటే ఓ కమిటీ వేస్తే 33 రకాల లోపాలు ఉన్నాయి, వాటిని సవరించాలని చెప్పి అన్నారు. దాన్ని చేయలేకపోయారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆ లోపాలన్నిటిని కూడా సవరించి దానికి అందరికి ఇబ్బంది లేకుండా చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ చట్టాన్ని పెట్టినప్పుడు దాని మీద మాట్లాడాలి. దాన్ని అధ్యయనం చేసి మాట్లాడాలి, రైతులకు నష్టం లేకుండా చూడాలి. అది వదిలేసింది అనంటే ఇప్పుడు ఈ రకంగా ఒక ముష్టి యుద్ధం లాగా శాసనసభని నడవకుండా చేసే పద్ధతి అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రకంగా వ్యవహరించడం ఏమాత్రం సరైనది కాదు. వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకొని చక్కగా ప్రజా సమస్యలమైన ప్రభుత్వం ఇచ్చిన హామీలేంది, ఆ హామీలు మీరు ఎందుకు అమలు చేయటం లేదు, ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఎందుకు అమలు చేయటం లేదు అడగండి. అది అడిగితే ప్రజలు స్వీకరిస్తారు, ప్రజలు కూడా అభినందిస్తారు. అదే వదిలేసేది ఏంటంటే ఇక్కడ దాదాగిరి చేసేటువంటి పద్ధతుల్లో రచ్చరచ్చలేసి శాసనసభ సమావేశాలు నడవకుండా అట్లా ప్రవర్తించడం అనేది తెలంగాణ ప్రజలు ఎవరు కూడా అంగీకరించరు. అది వాళ్ళకే నష్టం జరుగుద్ది. గతంలో వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దడానికి చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తుంటే దానిపైన మాట్లాడాలి. కానీ
ఈ రకమైనటువంటి పద్ధతులు వ్యవహరించడం అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు సరైనది కాదు. వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళు సమయాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు ఎందుకు చేయటం లేదు అనేటువంటిది అవన్నీ కూడా ప్రజల గొంతుగా వినిపిస్తే మంచిది. అది లేకుంటే మరింత వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉందాతనంగా ఉండాలి. మళ్ళొస్తా ఒకసారి అద్దంకి దయాకర్ గారు రియాక్షన్ తీసుకున్నారు. అద్దంకి దయాకర్ గారు, ఇందాక శ్రీనివాస్ యాదవ్ గారు కొన్ని సందర్భాల్లో కొన్ని చర్చలు వచ్చాయి, కానీ ప్రతిపక్షాల సభ్యుల గొంతు నొక్కటమో లేదంటే మరొకటో వాళ్ళకి సమయం ఇవ్వకపోవటమో వాళ్ళు అడిగిన ఎజెండాని చేర్చకపోవటమో